స్వామి రారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా స్వామి రారా స్వామి రారా స్వామి రారా రత్నాకర సమగంభీర రత్నాకర సమగంభీర శతకోటి మన్మధాకార శతకోటి మన్మధాకార భాసుర భుజబల రణశూర. జ్యోతి, అడుగులు తప్పు వేస్తున్నావు. యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామి రారా స్వామి రారా. ఈ వేల్టీ క్లాస్ అయిపోయింది. మాస్టర్ కాదన్నారు. ఉత్సాహం చంపుకోలేక ఇలా మీ డ్యాన్స్ చూసి ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే మీరు దొంగలా? ఈ సృష్టిలో అందరూ దొంగలే. ఎలా? దేవుడే పెద్ద దొంగ. ఎందుకంటే మన ఎవరికి కనిపించడు కాబట్టి. మీరు నేను ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ అమ్మ కడుపులో 9 నెలలు దొంగల్లా దాక్కుంటాం. గోపికల మనసు దోచిన శ్రీకృష్ణుడు కూడా దొంగే. అంతెందుకు, మన శరీరంలో ఉన్నవి నశించిపోతాయని తెలుసు కూడా బట్టలు కప్పి దొంగల్లా దాచుకుంటాం. హలో, ఏంటండి? ఏం లేదు. మీరు? నా పేరు పోసిబాబు. తల్లిదండ్రులు విజయవాడలో ఉంటారు. మనసు ఎక్కడ నడిపిస్తుంటే అక్కడ నడుస్తూ ఉంటాను. మంచిని వెతకడం నా ఉద్యోగం. నా పేరు జ్యోతి. తెలుసు. తెలుసా? ఎలా? జ్యోతిలా వెలుతున్న మీ ముఖాన్ని చూస్తే మీ పేరు అదే అని చెప్పచ్చు. అంటే మీరు గ్యాస్ కంపెనీ ఏజెంటా? మీ మనసు చాలా మంచిది. ఎవరు చెప్పారు? అందమైన మీ నవ్వు. మీరు వేదాంతిలా కనిపిస్తున్నారు. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. కళ్ళు తెరిచి మూసే ఈ కొద్ది సమయంలోనే జీవితం. ఈ కొద్ది సమయాన్ని నమ్ముకుని ఆశలు పెంచుకుని అన్యాయాలు చేస్తూ బ్రతికే ఈ ప్రపంచంలో బ్రతకలేక మనశ్శాంతి కోసం నృత్యం నేర్చుకుందాం అనుకున్నాను. కానీ క్షమించండి, ఆడదాన్ని నీడం తాకినా కూడా అనుమానించే లోకం ఇది. వెళ్ళరండి. మర్చిపోయాను, మొన్న దేవాలయంలో మీ పుస్తకాలు సంచి మర్చిపోయారు. థ్యాంక్ యూ. ఈ పుస్తకాలను చూసారా? అదేంటండి, అవి మీ పుస్తకాలు? మంచి పుస్తకాలు ఎప్పుడు తెరిచి ఉంచిన దేవాలయాలు లాంటివి. అవి ఎవరివైనా చూసే హక్కు, చదివే హక్కు అందరికీ ఉంటుంది. చూసారా? గాంధీ, నెహ్రూ, భగవద్గీత మంచి పుస్తకాలు. మంచి పుస్తకాలని, మంచి స్నేహితుల్ని ఎప్పుడు దూరం చేసుకోకండి. వస్తాను. బోస్బాబు గారు. ఏమిటండి? మీరేమీ అనుకోకపోతే నేను మీకు డాన్స్ నేర్పిస్తాను. మీరు నాకు డాన్స్ నేర్పుతారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సారీ, నేను మిమ్మల్ని తాకాను. అదేంటండి, నేను ఆడదాన్ని, అంటరాని దాన్ని కాదు. మంచి రోజు చూసి మీకు పాట నేర్పిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జ్యోతి గారు. వస్తాను. మీ రుణం జన్మలో తీర్చుకోలేను. రావుదినారా? రా సంధ్య. బాగున్నావా అన్నయ్య? హాయ్. ఇవాళే పేపర్లో చూశాను, అమెరికాలో ఓ పాము ముంగీసా ఆడుకుంటూ తిరుగుతున్నాయిట. ఫోటో కూడా వేశారు. అత్తా కోడళ్ళంటే పాము ముంగీస లాంటి వాళ్ళు అనుకునే ఈ కాలంలో మీరిద్దరూ ఇలా కలిసి తిరుగుతున్నారంటే మీ ఫోటో కూడా పేపర్లో వేయాల్సిందే. ఏమే సంధ్య, వారం అయింది, ఎక్కడికి వెళ్ళా? అది అమ్మాయి అబ్బాయి శ్రీశైలం వెళ్ళారు, అందుకే ప్రసాదం ఇవ్వడానికి వచ్చాం. తీసుకోదినా? అవును సంధ్య, జనవరిలో తిరుపతి, ఫిబ్రవరిలో ఢిల్లీ, మార్చిలో బొంబాయికి వెళ్ళావు. అసలు పెళ్ళానివా టూరిస్ట్ బస్వా? టూరిస్ట్ బస్ కి నేషనల్ పర్మిట్ ఉంటే ఈ మంగళసూత్రానికి ఇంటర్నేషనల్ పర్మిట్ ఉంది. పదవే అమ్మాయి, ఆలస్యం అయితే అబ్బాయి మళ్ళీ నన్ను తిడతాడు. త్వరగా పద. వస్తాం వదినా. వస్తాం అన్నయ్య. మంచిదమ్మా. వస్తాను జ్యోతి. నేను వస్తున్నా, పద. వెళ్ళొస్తాం. మంచిది. ఈవిడ ఈ జన్మలో సంధ్యకి అత్తగారైనా క్రితం జన్మలో తప్పకుండా తల్లి అయి ఉంటుంది. జ్యోతి, నీకోసం నా ఆశయాలను చంపుకుంటాను. నేనేమైపోయినా పర్వాలేదు. చూసావా, నా కారు నెంబర్ కూడా 41. అంటే 4 వేదాలు, 4 దిక్కులు. వాటి సాక్షిగా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. రేపొద్దున మా అమ్మా నాన్నను తీసుకుని మీ ఇంటికి వస్తాను. నేను రాకపోతే దాని కారణం నేను కాదు, నా చావు. పద.
అమ్మా, అతను ఎప్పుడు వస్తానన్నాడు? 10ంటికి వస్తానని చెప్పారు నాన్న. ఏమ్మా, అతను తప్పకుండా వస్తాడా? మాట తప్పే మనిషి కాదు నాన్న, తప్పకుండా వస్తారు. అమ్మా, కన్న బిడ్డని అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను, నిజం చెప్తావా? అమ్మా, ఆ రాత్రి మీరిద్దరూ దిద్దుకోలేని తప్పు జరిగిపోయిందమ్మా. ఎవరో ఏమిటో తెలియకుండా ఎలా నమ్మావమ్మా? కూటికి గతి లేని వాడి కూతురు చెడిపోతే కుక్కలు కూడా చీదరించుకుంటాయే. రాకపోతే దానికి కారణం నా చావు మాత్రమే. నేను రాకపోతే దానికి కారణం నా చావు మాత్రమే. నేను రాకపోతే దానికి కారణం నా చావు మాత్రమే. లేదు, ఆయన నన్ను మోసం చెయ్యరు నాన్న, మోసం చెయ్యరు, మోసం చెయ్యరు. అవకాశం వస్తే మగవాడు మోసమే చేస్తాడమ్మా. లేదు, ఆయన ఈ రోజు రాకపోతే రేపైనా వస్తారు, ఏ క్షణంలోనైనా వస్తారు. ఆ నమ్మకం నాకుందమ్మా, ఆ నమ్మకం నాకుంది. సీత, దానిది ఆశ, మనది అనుభవం. దాని నమ్మకం నిజం కావాలని కోరుకోవటం తప్ప మనమేమీ చెయ్యలేము. ఏమండి?